నాకు 7 ఏళ్ళ వయసు ఉంటుందిమా. అప్పట్లో మాకు జరిగేది కష్టం. మా అమ్మ మా నాయన మా ఊరికి వేరే ఊరికి తోడుకొని వెళ్ళిపోయినారు. అప్పుడు మేము గొడ్డుకునేది ఆ ఊర్లో అన్నం పెట్టేది ఇంతంటే ఇంతంత బువ్వ వేస్తారు. 40 ఏళ్ళ కాడ బువ్వ వేసుకొచ్చినా కానీ ఆ బాగా అంత బువ్వ అవుతుంది. ఆ బువ్వ మేము మా చెల్లెళ్ళు ముగ్గురు, మా తమ్ముడు ఒకడు, నేను ఒకటి, ఇంతమందికి ఆ బువ్వ మా అమ్మకు మా నాయనకి ఎలా సరిపోయేది. అప్పుడు మా అమ్మ ఎన్నో దినాలకు వస్తుండేది. మా అమ్మ మా నాయన మా అమ్మ ఇద్దరు మాకు పుట్టేసేది, వాళ్ళు గమ్మున ఉండిపోయేది. అప్పుడు మేమేం చేసేదంటే అంత గుడ్డ పేలకి ఎత్తుకుని వంకంటే వంకంటే పోయేది, చేపలు పట్టుకొచ్చుకునేది. ఆ పట్టుకొని వచ్చి ఒక ఊరు ఒక పల్లెటూరు అనుకున్నా ఆ ఊర్లోకి ఎత్తుకుని వచ్చా ఆ చేపలు అన్ని చేపలు పట్టుకుపోయినామంటే అన్ని వాళ్ళు ఎత్తుకుని ఆ బిడ్డకి అయ్యో చిన్న బిడ్డలు వచ్చినారా వాళ్ళకి అన్ని నూకలు పెట్టండి, మాకు ఆ బువ్వ వద్దులేమ్మా, మాకు బియ్యం ఉంటే ఇయ్యండమ్మా అని అడిగేది. మేము అడిగితే వాళ్ళ ఇంటికాడ అన్ని నూకలు, వీళ్ళ ఇంటికాడ అన్ని నూకలు, ఒక అమ్మ బువ్వ వేసేది అట్లా వేసుకొని వచ్చుకునేది. గుడ్ల మూట కట్టుకుని ఇంటికి ఎత్తుకొని వచ్చుకునేది. ఈ తెచ్చుకొని వచ్చి కాలం గడుపుతా ఉంటుంది. అప్పుడు ఒక దినం ఏం చేస్తామంటే ఒక పెద్ద అడవి, ఆ అడవి లేకపోతే ఒక పెద్ద మామిడి మాను, ఆ మామిడికాయలు ఎంతంత కాయలు దాంట్లో కాసేది. ఆ మామిడికాయలు కోసుకొచ్చుకునేదని పోయినాం. మా చెల్లికి 7వ సంవత్సరం, నాకు 8వ సంవత్సరం. మా చెల్లికి 2 ఏళ్ళు మేము చిన్నోళ్ళు, మా చెల్లి కన్నా 2 ఏళ్ళు పెద్దది నేను. ఆ వీడికి 6 ఏళ్ళు అయితే నాకు 8 ఏళ్ళు 9 ఏళ్ళు నేను నాకు. అప్పుడు మేమిద్దరం కాయలకి పోయినాం. పోతే ఏం కాయలకి? మామిడికాయలకి పోయి ఆ మామిడికాయలు కోసి 10 కాయలు వేసింది కిందికి. పోయినాయి మామిడికాయలు, పైకి పోయింది ఆ బిడ్డ. నేను కింద పన్నికాయ ఏరుకుంటా ఉన్నాం. వచ్చి వంక దుమ్ము, అది ఈ పక్క అడిగి ఈ పక్క అడిగి ఇట్లా మూలక ఉండేది మాను. పెద్ద 10 మాదిరి ఉంది అలా. అప్పుడు దాన్ని చూసింది ఆ కాయ ఏరుకుంటా ఉంటే ఒక్కొంకనక్క అనేసి పైన మానులోనే ఉండేది. ఆ మానులో ఉంటే మనిషిని చూస్తే ఇటు తిప్పేసింది మెడక. ఎట్లా? ఇటు తిప్పేసింది, చంపేస్తుందా? అందుకే దాన్ని చూసేసింది. ఆ వీడికి కనపడలే, ఆ వీడి కోసుకుంటా ఉంది. నేను కింద నీరు చూసి ఆ కొంకనక్క వచ్చే నీరు చూసి దాన్ని నష్టమ్మా నా కొంకనక్క వచ్చేసింది, దిగే బిన్నే అని చెప్పినట్టు.